Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే. అసలు వాస్తవం ఇది. టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెబుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అందుకే మహానాడుకు దూరంగా ఉన్నారా? అసెంబ్లీ సమావేశాలకు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరవుతున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అంతటా అదే హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ నేత ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడంపై పూర్తి స్పష్టతనిచ్చారు. దీంతో ఈ అంశం కొత్త మలుపు తిరిగింది. ఏపీ రాజకీయాలలో కోట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఆయన వారసుడిగా తెరపైకి వచ్చారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఆయన మాదిరిగా రాష్ట్ర నాయకుడు కాలేకపోయారు, కానీ 3 సార్లు కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది కోట్ల కుప్పం. ఆయన మాదిరిగా రాష్ట్ర నాయకుడు కాలేకపోయారు, కానీ 3 సార్లు కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది కోట్ల కుటుంబం. 2014 ఎన్నికలలో కర్నూలు నుంచి ఎంపీగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యేగా ఆయన భార్య కోట్ల సుజాతమ్మ పోటీ చేసి ఓడిపారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. భర్త ఎంపీగా, భార్య ఎమ్మెల్యేగా పోటీ చేసి మరోసారి ఓటమి చవి చూశారు. 2024 ఎన్నికలలో అలానే పోటీ చేయాలని భావించారు. కానీ కుటుంబంలో ఒక్కరికే టికెట్ అని చెప్పడంతో డోన్ నుంచి సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై గెలవడంతో సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ వివిధ సమీకరణలలో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అయితే గత కొంతకాలంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది. ఈ క్రమంలో కడప జిల్లాలో జరిగిన మహానాడుకు ఆయన హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలకు సైతం గైర్హాజరవుతున్నారు. టీడీపీ హైకమాండ్పై సూర్యప్రకాష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయన వైసీపీలోకి వెళుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కడప జిల్లాలో జరిగిన మహానాడుకు ఆయన హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలకు సైతం గైర్హాజరవుతున్నారు. టీడీపీ హైకమాండ్పై సూర్యప్రకాష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయన వైసీపీలోకి వెళుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో సూర్యప్రకాష్ రెడ్డి స్పందించారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీని వీడే ప్రసక్తి లేదని, మంత్రి పదవి రాలేదని, తనలో అసంతృప్తి లేదని తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన కాలికి ఇటీవల సర్జరీ జరిగింది. కోలుకునేందుకు సమయం పట్టింది. అందుకే ఆయన మహానాడుకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి, సీఎం చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొస్తున్నారు సూర్యప్రకాష్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒకసారి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చానని, మరో పార్టీలో చేరే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.